వెల్కమ్ బ్యాక్. రెడ్డిక మనతోటి జూమ్ కాలో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడి శంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శంకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సరే, ఏంటి మీరు అంటే ప్రత్యేకంగా మీరు చెప్పండి. విజయవాడ వాసి కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఆ సమీక్షలో నాదెళ్ల మనోహర్ గారు, మీ పార్టీ సీనియర్ నాయకులు, పిఎస్సి చైర్మన్, మంత్రి రాష్ట్రానికి, వారిచ్చిన స్టేట్మెంట్ జనసేన పార్టీ జెండా విజయవాడ కార్పొరేషన్లో ఎగరేయబోతున్నాం, ఆ దిశగా మీరందరూ ఏకంగా అండి బలోపేతం అవ్వాలి, వర్క్ స్టార్ట్ చేయండి అని ఆయన చెప్పడాన్ని అంటే ఒక సీటు ఒక మేయర్ పీఠాన్ని మీ ఖాతాలో వేసుకున్నారు ముందుగానే అని అనుకోవచ్చా అందరూ? ఖచ్చితంగా డిబేట్లో జాయిన్ అందరికి కూడా నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారికి నమస్కారం. సార్, విజయవాడలో సమీక్ష జనసేన పార్టీ అంటే క్యాడర్ని బలోపేతం చేయడం, ఎవరైనా టికెట్లు ఆశించిన వాళ్ళు కార్పొరేషన్లో వాళ్ళని కూడా మేము వాళ్ళతో అప్లికేషన్ తీసుకోవడం, అంటే మా ఒక్కొక్క డివిజన్ నుంచి ఎన్ని వస్తున్నాయో చూసుకొని దాని మీద మేము సమీక్ష చేసి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఆ దశగా మా మంత్రి గారు, పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, అలాగే సామినేని ఉదయభాన్ గారి నాయకత్వంలో ఈ సమీక్ష సమావేశం జరిగింది. సార్ వినబడుతుందా? యా, వినిపిస్తుంది. సురేష్ గారు మీరు మ్యూట్ లో పెట్టి వినబడుతుందండి? యా, వినిపిస్తుంది శంకర్ గారు. అది ఈ సమీక్ష ఏంటంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జనసేన జెండాని బెజవాడ నగరంలో రెపరెపలు ఆడాలని ఒక ఉద్దేశంతో మేము ఈ సమీక్ష సమావేశం జరిగాం. అలాగే ప్రతి రోజు కూడా ప్రతి డివిజన్లో కూడా మేము సమీక్షలు పెట్టి కార్యకర్తలకి మనోధైర్యం ఇచ్చి ఎక్కడ మా బలం ఉంటే అక్కడ పోటీ చేసి, అంటే పొత్తుల్లో భాగంగా వాళ్ళకి మేము పోవాలి కాబట్టి మాకు ఎక్కడ బలం ఉంటే అక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తాం. పోటీ చేసి విజయవాడలో ఎన్నైతే పోటీ చేస్తామో కార్పొరేషన్ సీట్లలో అన్ని గెలవడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తాం, అన్ని గెలుస్తాం. అంటే విజయవాడలో కాదు అన్ని గెలుస్తామంటే జనసేన పార్టీ బలం ఎంత, టీడీపీ బలం ఎంత, బీజేపీ బలం ఎంత, వైసీపీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సెంట్రల్ 2 నియోజకవర్గాలు వైసీపీ గెలిచినటువంటి నియోజకవర్గాలు. సార్, బెజవాడ నగరంలో ట్రయాంగిల్లో ఫైట్ చేసిన చెప్తానేనండి, ట్రయాంగిల్లో ఫైట్ చేసిన జనసేన జెండా ఎగరడం ఖాయం. ట్రయాంగిల్ అంటే మేము కూటమి విడిపోద్దని కాదు, మాకు అంత బలం ఉంది. మేము ట్రయాంగిల్లో గెలిచినప్పుడే మేము 3 సీట్లకి 2 సీట్లు గెలిచాం. సీటు ఎన్నో కుట్రలు చేస్తే వాస్తవమే సార్, 15 ఏళ్ల క్రితమే అదే ఓటు కదా, అదే జనం కదా, మా జనం మళ్ళీ పెరిగారు కదా, అదే జనం అదే ఏరియా. ఇప్పుడు మూడు సీట్లు ఉన్నాయి, 3 సీట్లు గెలిపించాంగా. జనసేన బలమే కదా, 70,000 మెజార్టీ, 50,000 మెజార్టీ, 50,000 మెజార్టీ, కూటమి బలం అదంతా. అందుకని బెజవాడ నగరంలో మేము ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని గెలుస్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పలానా మున్సిపాలిటీ మేము కైవసం చేస్తాం, లేదా పలానా కార్పొరేషన్ మేము కైవసం చేస్తాం, ఏదైనా నమ్మకం ఉందా వాళ్ళకి? పోనీ జిల్లా పరిషత్తులు 28 జిల్లా పరిషత్తుల్లో ఎక్కడైనా పోటీ చేయడానికి దమ్ముందా? మీరు వాళ్ళకి సవాల్ విసురుతున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు జిల్లా పరిషత్ ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుందని చెప్పమానండి. ఒక్క జిల్లా పరిషత్ కడప నుంచి మన ఇచ్చాపురం వరకు, కడప నుంచి ఇచ్చాపురం వరకు చెప్తున్నా, నేనే చెప్తున్నా. ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ కూడా రాదు వీళ్ళకి. మీకు మా కూటమిలో అన్ని కొడతాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో రేపు తట్టబొట్టా చదువుకొని ఇంటికి వెళ్ళడమే. ఓకే, సవాళ్ళే విసురుతున్నాం. సవాల్ కాదు, జనం నాడేది. మేము ప్రజలకు పని చేస్తున్నాం, మేము ప్రజలకి మేలైన పని చేస్తున్నాం. మేము కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు
ఈ కూటమిలో మీకు జనసేన వాళ్ళకి అన్యాయం జరిగిపోతా ఉంది. జనసేనలో ఉన్నటువంటి చాలా మంది కూడా అసంతృప్తితో ఉన్నారు. సో వారు మెల్లమెల్లగా కూటమి నుంచి డిస్కనెక్ట్ అయ్యేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో దాని ద్వారా వైసీపీ బలపడబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి సార్ వీళ్ళు చేసే పనే అదే. ఏదో సబ్జెక్ట్ జరిగితే మా మీద వేయడం, మా నాయకుడిని టార్గెట్ చేయడం. ఎందుకంటే ఏదో ఒకటి అంటే వీళ్ళు ముందు బయటికి వెళ్తారనేది ఒక అది దొంగ ఆలోచన వాళ్ళదంతా. ముందు పోటీ చేయడానికి సిద్ధంగా వాళ్ళండి, పారిపోవద్దు, రాష్ట్రాలు వదిలి పారిపోవద్దు. రేపు లోకల్ పార్టీలో పోటీ చేయమనండి, వాళ్ళని పెదవాడ నగరంలో పోటీ చేయమనండి. విజయవాడ మేయర్ సీటు మేము కూటమిలో కైవసం చేసుకుంటాం, అన్ని సీట్లలో గెలుస్తాం. మొత్తం కార్పొరేషన్ 64 కార్పొరేటర్లో కూడా గెలుస్తాం మేము. మా బలం అది. ఓకే ఓకే, వాళ్ళకి దమ్ముంటే పోటీ చేయమనండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయమని అంటున్నారా ఏంటి? మళ్ళీ మీరు చేయండి అనే సవాల్ విసురుతా వాళ్ళు చేస్తామని అంటున్నారు. వాళ్ళు కూడా ఢీ కొనడానికి సిద్ధంగా ఉన్నారు మీతోటి. గ్రౌండ్లో వాళ్ళు 40% ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏదో 5% 10% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ కాదు ఆ పార్టీ. అవును సార్, పలానా కార్పొరేషన్ మేము గెలుస్తాం, పలానా మున్సిపాలిటీ మేము గెలుస్తాం చెప్పమానండి. అధికారం గెలుస్తాం చెప్పమానండి, అంచనా ఉంటది కాబట్టి. మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు అన్ని కార్పొరేషన్లు గెలుస్తాము, అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని చెప్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారు అదే కాన్ఫిడెన్స్ తోటి. వాళ్ళు చేసింది అదే, పోయినసారి చేసింది అదే. ఎక్కడ కూడా పోటీ చేయకపోతే జన సైనికులే పోటీ చేశారు అంతలక్క. రాష్ట్రం అంతా కూడా జనసేన పోటీ చేసింది. ఎన్నో విధ్వంసాలు చేశారు, ఎన్నో విధ్వంసకాండాలు చేశారు వాళ్ళు. దానికి కూడా భయపడకుండా మేము ఎదురుండి పోరాడే వాళ్ళ మీద. ఇప్పుడు పోటీ చేయమనండి వాళ్ళని. రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరుగుతున్నాయి కదా. ఓకే ఓకే శంకర్ గారు సవాలే విసురుతున్నా. ఓకే, మనతో పసుపులేడు